अस्सलामुअलैकुम वेलकम बैक టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ ఒక న్యూ రెసిపీతో వచ్చేసాను ఫ్రెండ్స్. ఇవాళ మా ఇంట్లో ఖురాన్ చదివించుకుంటున్నారు. దానికోసం నేను బెల్లంతో స్వీట్ రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికోసం 2.5 కిలోల బియ్యాన్ని కడిగి నానబెట్టి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి ఉంచాను. ఇదిగోండి, ఇప్పుడు కట్టెల పొయ్యి మీద పెట్టుకున్నాం. ఈ రైస్ అనేది 25% ఉడకాలి. రైస్ అనేది ఎక్కువ ఉడికినా బాగోదు. బెల్లపు రైస్, స్వీట్ రైస్, దానికి బియ్యం అనేది కరకరలాడుతూ ఉండాలి. ఇప్పుడు ఈ రైస్ ఉడికిన తర్వాత ఒక క్లాత్లో వాచుకున్నాం. ఇప్పుడు చూద్దాం రైస్ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇలా ఉండాలి. ఇలా ఉంటే చాలా బాగుండిద్ది. ఇవాళ మా సొసైటీలో ఖురాన్ చదవడానికి ఒక 16 మంది వచ్చారు. వాళ్ళు ఖురాన్ అనేది చదువుతున్నారు. వాళ్ళకి పెడదామనుకుంటే నేను ఇవాళ స్వీట్ తయారు చేస్తున్నాను. దానికోసం నేను ఒక బాండీ పెట్టుకున్నాను. అందులోకి 2.5 కిలోల బియ్యానికి 100 గ్రాములు సన్ఫ్లవరు, 100 గ్రాములు నెయ్యి వేసుకోవాలి. నేను ముందుగా 100 గ్రాములు సన్ఫ్లవర్ నూనె వేసుకున్నాను. ఇప్పుడు నూనె కాగింది కదా, వేడుతుంది కదా. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకున్నాం. ముందుగా జీడిపప్పు వేసుకున్నాం. జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కిస్మిస్ అనేది వేసుకున్నాం. ఇది ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయింది. ఎక్కువ సేపు ఉంచిన పొయ్యి మీద మాడిపోతాయి. అందుకే మనం కొద్దిగా ఫ్రై చేసి కింద దింపేద్దాం. దింపేసి అదే నూనె ఎలాగో కాగే ఉంది కదా, అదే నూనెలో ఫ్రై చేసుకున్నాం. ఇంకా తెచ్చి కింద దింపేద్దాం. ఇది ఇంకా కొద్దిగా ఫ్రై చేసుకొని తీసేద్దాం. ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇది తీసేసి పచ్చి కొబ్బరి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ ముక్కల్ని అవి కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు 2.5 కేజీల బియ్యానికి బెల్లం అనేది 2 కేజీలు వేసుకోవాలి. 1 కేజీ పంచదారను, 1 కేజీ బెల్లం వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి తీసేసాం కదా, ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి వేసుకున్నాం. అది కూడా కొద్దిగా ఫ్రై చేసి తీసేద్దాం. ఇప్పుడు రంజాన్ మాసం మొదలైపోతుంది కదా, ఇప్పుడు హడావుడి చాలా బాగుంటుంది రంజాన్ మాసంలో. ఇప్పుడు కొబ్బరి కూడా వేసి అది కూడా కొద్దిగా ఫ్రై చేసి తీసేద్దాం. ఇప్పుడు మనం ఏ పుణ్యాలు సంపాదించుకున్నా ఈ రంజాన్ మాసంలోనే మనం ఏం పెట్టుకున్నా, పేదలకి ఏం పంచినా, మనకి ఏం పంచినా, పేదలకి ఏం పెట్టినా మనం రంజాన్ మాసంలో పెట్టుకుంటే చాలా పుణ్యం ఉంటాయి. ఇప్పుడు నేను 1 కేజీ పంచదార, 1 కేజీ బెల్లం, అందులోకి గ్లాసు పావు నీళ్ళు వేసాను. వేసి ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకున్నాం. బెల్లం అనేది కరగాలి, బాగా కరిగి మనకి ఎలా రావాలంటే తీగ పాకం. ఇప్పుడు మనం బెల్లం నీళ్ళు ఈ నీళ్ళు కొద్దిగా నీళ్ళలో వేస్తే ఇలా ముద్దలా వచ్చింది కదా, అరిసెలకి చేస్తాం కదా, అలా చేసుకోండి. అది ముద్దలాగా రావాలి. ఇదిగోండి, ఈ బెల్లం అనేది కరగాలి, బాగా కరిగి మనకి తీగ పాకం అనేది రావాలి. అప్పుడు బాగుంటుంది. మా పెళ్ళిళ్ళలో ఏ ఫంక్షన్లోకైనా సరే ఈ బెల్లపన్నం అనేది బాగా చేస్తారు. ఇప్పుడు ఇంకొద్దిగా కరగాలి బెల్లం. ఇంకొద్దిగా కరిగిన తర్వాత అప్పుడు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకున్నాం. ఖురాన్ అనేది చదువుతున్నారు. వాళ్ళు చదివేదాకా ఈ బెల్లం రైస్ అనేది మనం ప్రిపేర్ చేసేయాలి. ఇంకొద్ది కరగాలి. ఇప్పుడు వాళ్ళకి మనము డ్రింక్స్ అనేది ఇద్దాము. చదువుతున్నారు కదా. ఇప్పుడు అది కరిగిపోయింది కదా, కరిగిపోయిన తర్వాత నేను ఇందులోకి డ్రై ఫ్రూట్స్, లవంగ, చెక్క, యాలుకలు, మిఠాయి రంగు వేసుకున్నాను. ఇంకా ఇది తీగ పాకం అనేది వచ్చేసింది కదా. అంటే ఎలా అంటే మనం నీళ్ళల్లో వేసినప్పుడు అది లుండలుగా కట్టాలి. ఇప్పుడు మనం రైస్ కూడా వేసేసుకున్నాం. రైస్ ఎలాగో ఉడికిపోయింది కదా, ఇందులో నీళ్ళు అనేది డ్రై అయిపోవాలి. ఇదిగోండి, ఇందులో నుండి
నీళ్ళు అనేది డ్రై అయిపోవాలి. బాగా డ్రై అయిపోయిన తర్వాత ఒక 15 నిమిషాలు మనం దమ్ము పెట్టుకోవాలి. ఇప్పుడు దాని మీద నుండి 100 గ్రాములు నెయ్యి వేసాను. ఇప్పుడు మనం దాన్ని దమ్ము చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు రంజాన్ మాసం వస్తుంది కదా, రంజాన్ మాసంలో కూడా ఈ స్వీట్ అనేది ఎక్కువ చేస్తారు పంచిపెట్టడానికి. మనం ఏం పంచుకున్నా రంజాన్ మాసంలోనే ఎంత పుణ్యం సంపాదించుకున్నా మాకు మాత్రం ఈ మాసమే ఫ్రెండ్స్. మనం ఎంత సంపాదించుకున్నాం అనేది గొప్ప కాదు, మనం ఎంత పేదలకి పెట్టామనేదే గొప్ప ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు కొద్దిగా డ్రై అవ్వాలి. వాటర్ డ్రై అయిన తర్వాత దీన్ని మనం దమ్ చేసుకుందాం. దమ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది. మనం వాళ్ళకి టీ అనేది పెట్టి ఇద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, టీ ప్రిపేర్ చేశాను నేను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగోండి ఎంతో ఎమ్మీగా ఉండే బెల్లపు రైస్ రెడీ అయిపోయింది. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చేసుకోండి. చూడండి, నేను ఇలా ప్రిపేర్ చేశాను కదా, వాళ్ళకి పెట్టడానికి ఇవ్వడానికి ఇలా చేశాను ఫ్రెండ్స్.